రే శరత్, ఎక్కడ్రా ఇంకా రాలేదు? ఈ పాటికే రావాలిరా. ఏమైందో మరి? వాడు బాబేమన్నా అడ్డుపడ్డాడేమో. నిజమేరా బాబు, మనకి ఈ పేరెంట్స్తో ఓ పెద్ద సమస్య అయిపోతుంది. వాళ్ళు ఎంజాయ్ చేయరు, మనం చేస్తుంటే చూసి ఓర్వలేరు. అసలు లైఫ్ని ఎంజాయ్ చెయ్యనివ్వరు. ప్రతిదానికి ఏదో ఒక రూల్ పెట్టి అడ్డు చెబుతారు. మనకి నచ్చిన పని చెయ్యనివ్వరు. నిజమేరా, మా నాన్న అయితే మరీ దారుణం. రాత్రి ఇంటికి వెళ్ళడం 8 దాటిందంటే చాలు ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో. సర్లే, కనీసం నీకు మీ అమ్మ సపోర్ట్ అయినా దొరుకుతుంది. నాకైతే ఇద్దరు విలన్సే. ఎక్కడికి, ఎందుకు, ఎవరితో వెళుతున్నావు? ఈ టైంలో అవసరమా? ఎప్పుడొస్తావు? వెళ్ళాక ఫోన్ చేయి. పోలీస్ స్టేషన్లో ఖైదీని కూడా అంత దారుణంగా అడగరేమో. నిజమేరా, ఒక్కొక్కసారి వాళ్లే బెటర్ అనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు, ఇలా వెళ్ళు, అంతసేపు ఉండకు. ఇంకా మనం చిన్నపిల్లలం అనుకుంటున్నారో ఏమో. ఎప్పుడురా వీళ్ళకి అర్థమయ్యేది? మనం కూడా ఎదుగుతున్నామని అన్నాడు నీరజ్. సరిగ్గా అప్పుడే వచ్చాడు స్వామి పరిగెట్టుకుంటూ అక్కడికి. రే మామా, రాత్రి రిజల్ట్ వచ్చిందట్రా మనది. చచ్చాంపో. అందుకే శరత్ గాడు రాలేదు. వాళ్ళ నాన్నకి తెలిసి ఉంటుంది. రే, ఒకసారి ఫోన్ తీ, మనవి ఏమైందో చూసుకుందాం. అవసరం లేదురా, అందరివి నేనే చూసా. నావి, శరత్ గాడివి తప్ప అందరూ బ్యాక్లాగ్సే. సరిగ్గా అప్పుడే వచ్చాడు శరత్ అక్కడకు తన బైక్ మీద. ఏంట్రా ఇంత లేటు? అడిగాడు నీరజ్. ఏముంది, రిజల్ట్ వచ్చిందిగా. మా బాబు ఓ చిన్నపాటి పంచాయతీ పెట్టాడు ఇంట్లో. అన్నీ క్లియర్ అయ్యాగా, ఇంకేంటి ప్రాబ్లం? పర్సెంటేజ్ లేదట. ఏం చేసుకుంటాడో మరి. నీ సంగతేమిట్రా? ఏముంది, ఎప్పటిలా మామూలే. ఇళ్లల్లో ఎలాగో మేనేజ్ చేయాలి. ఏమోరా బాబు, ఈసారి పాస్ అవ్వకపోతే మధ్యలోనే మానిపించేస్తానని చెప్పాడు మా బాబు చాలా సీరియస్గా. ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది అన్నాడు నీరజ్. సరే కానీ, ఇంతకు రేపు సండే ప్రోగ్రాం ఏం చేశారు? ఇప్పుడు డబ్బులు అడిగితే ఇంట్లో పడేసి కొట్టేస్తారు అన్నాడు శరత్. ఎలారా మరి? మనం 6గురున్నాం, 3 బైక్స్ ఉన్నాయి. బ్యాగ్లో స్కాలర్స్ ఉంటాయిగా, అవి వాడేద్దాం అన్నాడొకడు. అంత లేదు, మా నాన్న అవి పడిన వెంటనే లాగేశాడు. అన్నీ నేను ఖర్చు పెడుతున్నప్పుడు అవి నీ దగ్గర ఎందుకని. రే స్వామి, నీ సంగతేంటి? నా దగ్గర అయితే 1000 ఉంది. నీరజ్, నువ్వు? 500 ఓకేరా. సరే, నా దగ్గర ఓ 1500 ఉన్నాయి. ఎలాగో సర్దుకుందాం. కొద్ది రోజులు పోయాక ఎలానో మళ్ళీ వస్తాయిగా అన్నాడు మూర్తి. కానీ ఇళ్లల్లో ఎలా చెప్పి రావాలిరా? సాయంత్రం వరకు అంటే కాళ్ళు విరగ్గొట్టేస్తారు అన్నాడు శివ. గాడిది గుడ్డేం కాదు, ఏదో చెప్పి బయటకు వచ్చే ముందు అరగంట తర్వాత వెళ్ళినా, 6 గంటల తర్వాత వెళ్ళినా మనకి క్లాస్ మామూలే కదా. మొత్తానికి స్నేహితులంతా ఒక మాట అనుకొని ఇళ్లకు చేరారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా అందరూ అనుకున్న చోట చేరుకున్నారు. రే మూర్తి, ఇప్పుడు ఎక్కడికి మనం? అడిగాడు శరత్. ఎక్కడికేముంది, డైరెక్ట్గా మారేడుమిల్ల. అందరిలోనూ హుషారు. ఫారెస్ట్ ఘాట్ రోడ్ జర్నీ సూపర్ ఎక్స్పీరియన్స్ నిజంగా అన్నాడు నీరజన్. అవును, అందుకేగా మనం వెళ్ళేది. ఓకే ఓకే, కబుర్లాపి స్టార్ట్ అవ్వండి. సరిగ్గా అరగంట ప్రయాణమయ్యింది. సామర్లకోట నుండి పెద్దాపురం ఏడీపీ రోడ్లో వెళుతున్నారు అంతా. అందరిలోనూ హుషారు. మొబైల్స్లో సెల్ఫీలు.
మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ 70 నుండి 80 స్పీడ్లో వెళుతున్నారు. ఒకరితో ఒకరు పోటీగా. నిరంజన్కి కొంచెం దూకుడెక్కువ. అందరికన్నా ముందుండాలన్న ఇదితో స్పీడ్ పెంచాడు. 100 వరకు అందుకుంది. అదే బండి మీద ఉన్నాడు శరత్. రే మామా, నువ్వు కేకరా అసలు. దెబ్బకి మన వాళ్ళు భయపడ్డారు. రే, బైక్ నడపడంలో నేను ఎక్స్పర్ట్. ఇదేం చూసావు? చూడు, ఇంకా చూపిస్తా అని మరింత స్పీడ్ పెంచాడు. సరిగ్గా ఏడిబి రోడ్ నుండి పెద్దాపురం వైపు టర్నింగ్ తిరుగుతుండగా జరిగింది వాళ్ళు ఊహించని సంఘటన ఒకటి. అంతకుముందే అటువైపు వెళ్ళిన లారీ నుండి లీక్ అయిన ఆయిల్ మీదకు వెళ్ళింది బైక్ ఫ్రంట్ వీల్. బైక్ అదుపు తప్పింది. ఫుల్ స్పీడ్లో ఉన్న బైక్ని కంట్రోల్ చేయడం నిరంజన్ వల్ల కాలేదు. రెప్పపాటులో జరిగిపోయిందా సంఘటన. సరిగ్గా 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు శరత్. అతడెక్కడున్నాడో గుర్తుకొచ్చేసరికి కొంచెం టైం పట్టింది. కాసేపటి వరకు అతడికి అక్కడెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. రూమ్లో ఎవరూ లేరు. కదులుదామంటే కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. పిలుద్దామంటే మాటలు రావడం లేదు. డోరు వైపు చూశాడు. తండ్రి లోపలికి వస్తూ కనిపించాడు. తండ్రిని చూడగానే అతడి కళ్ళల్లో నీళ్లు. నాన్న పిలుపు బయటకు రావడం లేదు. కళ్ళు తెరిచిన కొడుకుని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక సంతోషం కనిపించి పరిగెత్తుకు వెళ్ళారు కొడుకు దగ్గరకు. పక్కనే నిలబడ్డాడాయన. తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు శరత్. తండ్రి ఏమడుగుతాడో అన్న అనుమానం కలిగింది అతడిలో. ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే తిట్టే తండ్రి జరిగింది తెలుసుకొని ఏమంటాడో అన్న భయం అతడి కళ్ళల్లో కనిపించింది. కొడుకు భయం అర్థమైంది ఆయనకి. తలని 2 చేతులతో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఒక్క స్పర్శ శరత్కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది. వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వచ్చాడాయన. డాక్టర్ వచ్చి చూసి ఇక కంగారు పడాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. వరుసగా ఒక్కొక్కరు వచ్చి చూసి వెళుతున్నారు. అమ్మ, అక్క, అమ్మమ్మ, తాతయ్య. వీడు తప్ప ఇంకెవరూ రాలేదు. ఎవరూ మాట్లాడలేదు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. బాగానే ఉన్నానని డాక్టర్ అన్నారుగా, మరి ఎందుకు అందరూ అలా ఏడుస్తున్నారు అర్థం కాలేదు. నాన్న నా పక్కనే కూర్చున్నారు. నా చేతిని తన చేతిలోకి తీసుకొని, నాన్న మెల్లగా పిలిచాను. మాట రావడం లేదు. చెప్పరా, ఏమైంది అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు. సారీ నాన్న అన్నాను మెల్లగా. ఆ క్షణం నాన్న నా కళ్ళల్లోకి చూసిన చూపు నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకురా సారీ? ఏమైంది నాన్న నాకు అడిగాను. ఏమైందిరా? ఏమీ కాలేదు. ఇప్పుడు బాగానే ఉందన్నారుగా డాక్టర్ అన్నారు. మరి అమ్మ వాళ్ళు ఎందుకని ఏడుస్తున్నారు అడిగా. 1 నిమిషం అని వెళ్ళి అమ్మని తీసుకువచ్చారు నాన్న. చూడు మీ అమ్మ నీకేమైందో అని కంగారు పడిపోయింది. ఒక్కసారిగా నువ్వు స్పృహలోకి వచ్చావనగానే ఆమె దిగులంతా ఎగిరిపోయింది. అసలు ఎప్పుడు ఏదో తిడుతూ మాట్లాడే నాన్న ప్రవర్తనలో ఎంతో తేడా. అది ఎందుకో అర్థం కావడం లేదు నాకు. అదిగో సరిగ్గా అప్పుడే అర్థమైంది. కొద్దిగా కదులుదామని ప్రయత్నం చేశాను. ఎందుకనో ఏదో తేడాగా అనిపించింది. అవును, కాలు. నా కాలు ఏమైంది? నిమిషం పట్టింది నాకు ఏం జరిగిందో అర్థం కావడానికి. అంతే, దుఃఖం ఆగలేదు నాకు. అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. ఎవ్వరూ ఆపలేదు నన్ను. ఇప్పుడు నాకు కాలు పోయిందనే బాధ కన్నా తర్వాత ఏంటి అనే దాని గురించే దుఃఖమంతా అనిపించింది. సుమారు గంట పట్టింది నేను ఆ దుఃఖం నుండి బయటకు రావటానికి. అమ్మ అంది, ఏమాత్రం మా మాట విన్నా ఈరోజు ఇలా అయ్యేది కాదు. ఇప్పుడు ఏడ్చి ఏమి లాభంరా?
నువ్వు ఊరుకోవారా అంటూ అమ్మని మందలించిన నాన్న, రే, ఇప్పుడు నీకేమైందని అంతలా బాధపడుతున్నావు? మేమంతా లేమా? నీకు జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకు నువ్వు. ఆ క్షణం నాకు నాన్న కొత్తగా కనిపించారు. ఒక్కసారిగా నాకు జరిగిందంతా గుర్తొచ్చింది. రే మామ, మనకి ఎవ్వరు ఉన్నా లేకపోయినా మనమందరం తోడుగా ఉందాం అన్న ఫ్రెండ్స్ మాటలు గుర్తొచ్చాయి. నీకోసం ఏమైనా చేస్తానన్న ఫ్రెండ్స్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. అవును, వాళ్ళంతా ఏమయ్యారు అడిగాను నాన్నని. వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఎవరూ రాలేదా నాన్న? ఎవరో వస్తారురా ఇప్పుడు. నువ్వు తిరగటానికి వాళ్ళకి పనికిరావుగా అంది అమ్మ కోపంగా. అదేమీ లేదురా, వాళ్ళ ఇళ్లల్లో బయటకు పంపటానికి భయపడుతున్నారు అంతే. నేనెప్పుడు నాన్నని ఎక్కడా వెనకేసుకు రాలేదు, చివరికి నా ఫ్రెండ్స్ దగ్గర కూడా. కానీ ఆయన నా ఫ్రెండ్స్ని కూడా వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడే తెలుస్తుంది నాకు అయిన వాళ్ళ విలువ. మళ్ళీ నిద్ర పట్టేసింది నాకు. ఎవరివో మాటలు వినిపడుతున్నాయి. మెలకువ వచ్చింది నాకు. ఎందుకు నిద్రలోనే ఉన్నట్టుగా ఉండిపోయాను వాళ్ళ మాటలు విందామని. వచ్చింది మా మామయ్య. నాన్నని ఏదో అంటున్నాడు. ఏంటి బావా ఇది? పిల్లలను ఇలానే పెంచుతారా? వాడేదడిగినా అవసరమేమిటో చూడకుండా ఇచ్చేయడం, ఎలా తిరిగినా పట్టించుకోకపోవడం. వాడికి ఇలా అయిందంటే మీదే కారణం బావా. సంపాదించగానే సరిపోదు, పిల్లలను పెంచడం కూడా చేత కావాలి. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అనుభవించడం తప్ప. అమ్మా నాన్నలను తిడుతున్నారు. సొంత మామయ్యే వీళ్ళని తప్పు పడుతుంటే బయట వాళ్ళ సంగతి, ఆ ఆలోచనే నాకు ఏదోలా అనిపించింది. ఈరోజు నా పరిస్థితికి కారణం నా అమ్మా నాన్నలా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మామయ్య. అయినా నాన్న నన్ను ఒక్క మాట అనరేం? ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఇక నా వల్ల కాలేదు. మామయ్య, ఒక్క నిమిషం పిలిచాను. తప్పు చేసింది నేను. వాళ్ళ మాట వినకుండా బయట తిరిగింది నేను. ఇప్పుడు శిక్ష పడింది నాకే. అయినా మీరెందుకు నాన్నని అంటున్నారు? ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుండి అన్నాను. ఆయన ఆశ్చర్యంగా చూశాడు నా వైపు. చూడు శరత్, తప్పు చేసింది నువ్వే అని నీకు తెలుసు. కానీ లోకం తప్పు తల్లిదండ్రులదే అంటుంది. శిక్ష పడింది నీకు అని నువ్వనుకుంటున్నావు. కానీ వాస్తవానికి శిక్ష పడింది మీ అమ్మ నాన్నలకి. అది మీకు ఈ వయసులో అర్థం కాదు. నేనేదో మీ నాన్నని అంటున్నానని నువ్వు ఈరోజు కోపడుతున్నావు. కానీ ఏ రోజైనా నువ్వు మీ నాన్న మాట లెక్క చేశావా? మావయ్య మాటకు నా దగ్గర సమాధానం లేదు. అంటే ఇప్పుడు శిక్ష అనుభవించాల్సింది నన్ను కన్న వీళ్ళ? అది కరెక్ట్ కాదు. నేను ఏదో ఒకటి ఆలోచించాలి. ఎస్, ఒక్కటే మార్గం. ఎస్, సరిగ్గా అప్పుడే ఫ్రెండ్స్ వచ్చారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేమున్నాం అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళేం చేయబోతున్నారు? అదే అడిగాను వాళ్ళను. ఎవరూ సమాధానం చెప్పలేదు. కాసేపు ఉండి వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళేమి చేయగలరో అప్పుడే సరిగ్గా అర్థమైంది నాకు. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ నేను నాన్న మాత్రమే మిగిలిపోయాం. నాన్న పిలిచాను. దగ్గరగా వచ్చి కూర్చున్నారు. చెప్పరా అడిగారాయన. ఐఆమ్ సారీ నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అన్నాను. అదేమీ లేదురా, ఇప్పుడు బాగానే ఉన్నావుగా. కొద్ది రోజులు పోతే మళ్ళీ అంతా మామూలేగా అన్నారు నాన్న. ఎలా మామూలు నాన్న? ఇది వరకులా తిరగలేనేమో కదా, ఒక కాలు లేదు కదా ఇప్పుడు. మరి మామూలెలా అని అడిగాను. కాలు పోతే ఏమైందిరా నీకు? నేనున్నానుగా నడిపించడానికి. నువ్వు పుట్టినప్పుడు నడక నేర్పాను. అప్పుడు 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇంకా తక్కువ సమయంలోనే నిన్ను నడిపిస్తాను. ఆ క్షణంలో నాకు దేవుడు గుర్తు రాలేదు. ఆయన్ని వేడుకోవాలని అనిపించలేదు. కానీ ఇప్పటికే ఒక శిక్షను అనుభవిస్తున్నా వీళ్ళకి మరో శిక్ష వేయడం కరెక్ట్ కాదు. అవును, నాకు ఎవరు అవసరం లేదు. నాన్న చాలు నాకు. దగ్గరకు రమ్మని పిలిచాను నాన్నని. 2 చేతులు చాపి
గుండెలకు హత్తుకున్నాను. అప్పుడే లోపలికి వచ్చింది అమ్మ. మా ఇద్దరిని అలా చూసి ఆమె కళ్ళల్లో ఆనందం. సరిగ్గా అప్పుడే గుర్తొచ్చింది నాకు. నాన్న నిరంజన్ ఎలా ఉన్నాడు అడిగాను. నాన్న మౌనంగా చూశారు నా వైపు. చెప్పండి నాన్న, నిరంజన్కి ఎలా ఉంది అడిగాను మళ్ళీ. అది అది నిరంజన్ ఇక లేడురా. దుఃఖంతో నిండిపోయింది నాన్న గొంతు.